డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2-3% ఓట్లు తగ్గిపోయే అవకాశం ఉంది అని ఒక కొత్తగా నేషనల్ సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసింది అనేది సోషల్ మీడియాలో బాగా హల్చల్ నడుస్తుంది. కాకపోతే గతంలోనే అంటే 2 నెలల కిందటే సీ ఓటర్ ఇలాంటి సర్వే ఒకదాన్ని నిర్వహించింది. అందులో కూడా సేమ్ ఇలాంటివే 2-3% ఓట్లు తగ్గిపోయే అవకాశం ఉందని వాళ్ళు అప్పుడు జరిపిన సర్వే రిపోర్ట్ని రిలీజ్ చేశారు. కాకపోతే ఇప్పుడు నేను వెరిఫై చేయగా, ఎందుకంటే చాలా వీడియోలు ఫేస్బుక్లో పోస్టింగ్లు, ట్విట్టర్లో పోస్టింగ్లు వస్తున్నాయి, కానీ ఏ సర్వే చేశారు, ఎవరు ఈ సర్వే నిర్వహించిందని వెరిఫై చేయగా కొత్త సర్వే అయితే ఏం కనిపించలేదు. గతంలో సీ ఓటర్ నిర్వహించిన సర్వేనే, అది ఫిబ్రవరిలోనే రిలీజ్ అయ్యింది. ఆ సర్వే రిపోర్ట్లే కనపడుతున్నాయి. కొత్త సర్వే ఎవరు చేశారనేది అయితే మనకేం అర్థం కాలేదు. దాని గురించిన ఆ ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. కాకపోతే ఈ 2 నెలల్లో ఫిబ్రవరి నుంచి ఇప్పుడు మనం ఏప్రిల్కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి ఇంకా చాలా ఓటు శాతం తగ్గిపోయిందనేది నా భావన. అలాంటి భావన ఎందుకు వచ్చిందనేది నేను ఈ వీడియో చివరిలో మీకు ప్రస్ఫుటంగా చెబుతాను. దాని గురించి పూర్తి సహేతుకమైన కారణాలన్నీ కూడా డిస్కస్ చేస్తాను. ఎందుకు దానికంటే ముందుగా ఈ సీ ఓటర్ సర్వేలో వచ్చింది ఏ ఏ కారణాల రీత్యా ఈయనకి ఓటు శాతం తగ్గింది, 2-3% ఓటు శాతం తగ్గింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు, పార్టీని బలోపేతం చేయటంలో కానీ, నాయకుల్ని మరి ఉత్తేజపరిచి ప్రజలకు చేరువ చేయటంలో కానీ ఆయన దాదాపుగా ఫెయిల్ అయిపోయాడు. నాయకులందరూ గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి నోటి దురుసుతనం చూపించారో అదే నోటి దురుసుతనం చూపిస్తున్నారు. పైపెచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నేను వచ్చానంటే మొత్తాన్ని తన్ని తగలేస్తాననే విధంగా, మీ బట్టలు కూడా తీసేస్తాను, మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తానన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బెంగళూరులో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఇక్కడిక్కడ నిర్వహించే కొన్ని సభలు కావచ్చు, లేకపోతే కొంతమంది వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వాళ్ళ నాయకుల్ని పరామర్శించడానికి కావచ్చు, మొన్నటికి మొన్న అంబటి రాంబాబు ఇంటికి కూడా వెళ్ళిన సమయంలో కూడా ఇలాంటిదే కొన్ని మాటలు మాట్లాడాడు. కాకపోతే వైసీపీ నాయకులు చేస్తున్న ఈ దాష్టికం ఏదైతే రప్ప బోర్డులు పట్టుకొని తిరుగుతున్నారో, మేము వచ్చామంటే ఏటపో తలకాయలు నరికినట్టు నరుకుతామని, కానీ 2029లో మీరు గెలిచిన తర్వాత సృష్టించబోయే విధ్వంసం కోసం మేము ఎదురు చూస్తున్నామని బోర్డులు ఇవన్నీ పట్టుకోవటం కానీ, ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లో ఏహ్యభావం పెరిగిపోతూ ఉంది. దాంతోపాటుగా మరి సూపర్ 6 ఇచ్చారు, సూపర్ 7 అన్నారు, ఏటిని అమలు పరచలేదు. వీటన్నిటిని అమలు పరచని కారణానికి ఇప్పుడు ప్రజలు మళ్ళీ కూటమిని ఓడిస్తారు అనే ఒక భావనలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. మరి గతంలో యాక్చువల్గా ఆయన చెప్పిన లెక్క ప్రకారం అయితే విపరీతంగా ప్రజలకు అన్నీ ఇచ్చేసిన ఆయన ఎందుకు 11 స్థానాలకు దించాల్సిన పని వచ్చింది అంటే, దానికి మరొక వాదన చెబుతాడు. ఏమిటంటే ఈవీఎంల మూలానే ఇది జరిగింది, ఇది ఈయన ఈవీఎంల ముఖ్యమంత్రి అని. దీనికి తోడు పారకాల ప్రభాకర్ లాంటి వాళ్ళందరూ కూడా కొంతగా ఇప్పుడు బయలుదేరి సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన ఓటింగ్ గురించి, దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి, లక్షల కొద్ది ఓట్లు పోలయ్యాయి అనే దాని మీద కూడా ఒక వాదన అయితే లేవగొడతారు. కాకపోతే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి మరి ఇప్పుడు కూటమి వైపు నుంచి ఏం సమాధానం రాకపోతున్నప్పటికీ వీళ్ళకి సమాధానం చెబుతూ కూర్చోవలసిన అవసరం కూటమికి కూడా లేదు కదా. అందులో ఉన్న ఒక చిన్న లాజిక్ ఏమిటి అని అంటే, బూత్ లెవెల్ నుంచి కానీ, నియోజకవర్గ స్థాయి నుంచి కానీ ఎంతెంత ఏ సమయానికి పోలైనవి ఓట్లు అనేది పైన ఎన్నికల అధికారుల దాకా వెళ్ళటం, వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ముఖ్యుల దాకా తీసుకెళ్ళటం, వాళ్ళు దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత వెబ్సైట్లో పోస్ట్ చేయటం, ఆ వెబ్సైట్లో పోస్ట్ చేసిన దాని ఆధారంగా ఇప్పుడు ఈ పరకాల ప్రభాకర్ మాట్లాడతాడు. కాకపోతే ఇక్కడ ఏ 2 గంటలకో ఈ చెప్పిన ఒక సమాచారాన్ని 5 గంటల వరకు 6 గంటల వరకు పైకి చేరి అక్కడ అది పోస్ట్ చేస్తారు కాబట్టి దాన్నే లెక్క కింద తీసుకున్నారు. అంటే 6 గంటల వరకు, అంటే ఎన్నికల సమయం ముగిసే వరకు ఎంత ఓటింగ్ శాతం పోలైంది అనేది వాళ్ళకి ఏ రేత్రి 9కో 10కో చేరుతుంది. మరి అప్పటికి లైన్లో ఉన్న వ్యక్తులు చాలామంది ఇంకా ఓటింగ్ వేస్తుంటే వీళ్ళందరూ ఈ సమాచార లోపంలో ఉన్న ఈ పర్సంటేజ్ ఉంది చూడండి, దాన్ని వీళ్ళ కొత్తగా
వేసిన ఓటింగ్లో కలిపేసి 6 గంటల తర్వాత లక్షల ఓట్లు పోలయ్యాయి, అందుకని ఇక్కడ గోల్మాల్ జరిగింది అనే ఒక పిచ్చి వాదన ఒకటి చెబుతారు. దీన్ని ప్రముఖంగా నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా కుదేలైపోతున్నాడు, అది వేరే విషయం. కాకపోతే ఓటర్ 2 నెలల కిందట జరిపిన సర్వేలో జగన్మోహన్ రెడ్డి అంటేనో, వైసీపీ నాయకులు అంటేనో, లేకపోతే ఈ కిందనున్న కింది స్థాయి కార్యకర్తలు చేస్తున్న ఇంకా తగ్గని దురాగతాలకో వీటన్నిటి మూలాన ప్రజలు ఇంకా ఏహీభావంతో ఉన్నారు. కాకపోతే ఈ 2 నెలల సమయంలో ఓటర్ సర్వే రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కొత్త సర్వే అయితే నాకేం కనపడలేదు, ఆ సర్వే రిపోర్ట్ కూడా ఏమీ అందలేదు. కాకపోతే నేను ఊహిస్తున్నా, నేను అంచనా వేస్తున్న విషయం ఏమిటి అని అంటే, జగన్మోహన్ రెడ్డికి 2-3% ఓటింగ్ తగ్గిపోవటం కాదు, దాదాపుగా 10-12% తగ్గిందనేది నా భావన. ఎందుకంటే ఈ 2 నెలల సమయంలో జగన్మోహన్ రెడ్డి చాలా రకాలుగా కుదేలైపోయి ఉన్నాడు. ఉదాహరణకి అమరావతి తీసుకుంటే, అమరావతికి చట్టబద్ధత కలగబోతున్న సమయంలో మావిగన్ అనే కొత్త దీన్ని తీసుకొని రావటం, అమరావతి అంటే మాకు ససేమిరా ఇష్టం లేదు, మేము మళ్ళీ వచ్చిన అమరావతిని నాశనం చేసేస్తాం అనే ఒక బలమైన సమాచారాన్ని ప్రజల్లోకి పంపిస్తే దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటానికి సిద్ధంగా లేరు. ఆ మావిగన్ గురించి మాట్లాడటానికి వైసీపీ కార్యకర్తలే దాన్ని ప్రచారం చేయలేని స్టేటస్లోకి వచ్చేసి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితి అది. అలాంటిది మరి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి ఎలాగుంది, ఆయన మనోగతం ఎలా ఉంటుంది, దానికి దీటుగా యువతల వైపు నారా లోకేష్ యొక్క మనస్థితి ఎలాగుంది, ఆయన ప్రభావం ఎలాగుంది అని చెప్పడానికి చాలామంది వైసీపీ కార్యకర్తలే తమకు సహాయం చేయండి అని ఎక్స్లో పోస్టులు పెడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించలా. నారా లోకేష్ స్పందించిన తీరు చాలా బాగుంది అనేది ఇప్పుడు ప్రజల్లో ఒక పాజిటివ్ సంకేతాన్ని తీసుకెళ్ళింది. ఒకవైపు అమరావతి నేను మళ్ళీ నాశనం చేస్తానని జగన్మోహన్ రెడ్డి డౌన్ఫాల్ అవుతుంటే, యువతల వైపు నారా లోకేష్ లేకపోతే చంద్రబాబు నాయుడు అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంలోనూ, లేకపోతే ప్రజలకు సహాయపడే ఉపయోగపడే అంశాల్లో వీళ్ళు అప్గ్రేడ్ సాధిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఇంకా ఏ కంపెనీలు వచ్చాయో ఆ కంపెనీలు మొత్తం నేను తెచ్చినాయే, దాన్ని మొత్తాన్ని క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడు చేసేస్తున్నాడని ఒక విషయాన్ని బయటకు పెడుతూ ఆయన చెప్పిన కొన్ని ఏదైతే ఈ క్రెడిట్ చోరీ మీద ఇచ్చే లెక్కలు ఉన్నాయో ప్రజల్లో అబాసు పాలైపోయినాయి. సాక్షి మీడియాని కానీ, లేదు వైసీపీ సోషల్ మీడియాని కానీ, జగన్మోహన్ రెడ్డి మాటలను కానీ ట్రోలింగ్ చేయటం చాలా ఎక్కువైంది. ఎస్పెషల్లీ మావిగన్ అంశంలో అయితే ఇండియాలోనే టాప్ మోస్ట్ ట్రోలింగ్ అంశాల్లో ఇది నెంబర్ 1గా నిలవటం అనేది చాలా ఇదిగా కనపడతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇదే మరి నెగిటివ్గానైనా సరే మనం ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం కదా అంటే, అవన్నీ ఓట్లుగా టర్న్ ఆఫ్ అవ్వాలి అని అంటే పాజిటివ్నెస్సే కావాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం వచ్చినా ఇక విధ్వంసమేనయ్యా, వాళ్ళ పార్టీ వాళ్ళు బోర్డులు పట్టుకున్నట్టుగా 2029లో గెలిస్తే విధ్వంసం సృష్టిస్తామని చెప్పేది నిజం. అందుకని జగన్మోహన్ రెడ్డి వైపు మనం తలపెట్టి పొనుకోవటం కూడా అనవసరం అని ప్రజలు భావించారు. నా ఉద్దేశం ప్రకారం ఖచ్చితంగా ఇది ఆయనకి 10% ఓట్లను తగ్గించే అవకాశమే మెండుగా కనపడుతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.